ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నిన్న ఉమెన్స్ డే అని అనగానే మగవాళ్ళలో ఆడవాళ్ళ మీద చాలా ప్రేమను చూపించారు. ఆడవాళ్ళని విష్ చేశారు, ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు. సోషల్ మీడియా అంతా మంచి మంచి కొటేషన్స్తో అద్దరుగొట్టి పాడేశారు. ఆడది లేకపోతే సృష్టి లేదు, ఆడవాళ్ళు లేకపోతే జీవితమే లేదని చక్కగా ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ పెట్టారు. బాగుంది చూడడానికి. కానీ ఈ ఉమెన్స్ డే అన్న రోజునే ఆడవాళ్ళని గుర్తిస్తారా? మిగిలిన రోజుల్లో ఆడవాళ్ళ విలువ ఎవరికి అర్థం కాదా అని అనిపించింది. మరి ఆడవాళ్ళ మీద ఇంత గౌరవం, ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని దారుణాలు జరిగాయండి ఆడవాళ్ళ మీద. మరి ఇలాంటివన్నీ మగవాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? మనం ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా ఆడవాళ్ళని గౌరవించాలన్న ఆలోచన ఈ మగవాళ్ళకి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఒక తల్లి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఒక అక్క చెల్లి కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఒక భార్య కూడా వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ కూతురుగా కూడా ఒక ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ రూపాలలో ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కూడా బయట ఆడవాళ్ళని కాటేయాలని చూస్తూ ఉంటారు, బయట ఆడవాళ్ళని చెరచాలని చూస్తూ ఉంటారు, బయట ఆడవాళ్ళ మీద దారుణాలకి ఒడిగడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు ఇన్ని రకాలుగా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బయట ఆడవాళ్ళని ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? ఆ తప్పని వాళ్ళ మనసుకు అనిపించట్లేదా అని అనిపించింది. అయితే ఈ రోజున ఇంకొక దారుణం కూడా జరిగింది. చిత్తూరు జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి, పాపం తల్లిదండ్రి లేరు అమ్మాయికి. అయితే బంధువులే అమ్మాయికి పెళ్లి చేశారు. అయితే భర్త, ఆ అమ్మాయి ఇద్దరు కూడా పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి కొన్ని గేదెలు, ఆవులు ఉంటే ఆ పాలను అమ్ముకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పాలు తీసిన పాలని ఉదయాన్నే 5 గంటలకి చీకట్లోనే వెళ్ళి కేంద్రం దగ్గర ప్రతిరోజు వెళ్ళి ఆ పాలు అమ్మి వాళ్ళ కేంద్రంలో ఇచ్చేసి వస్తుందంట. అయితే ఆ ఊరిలో ఒక సురేంద్ర, నాగేంద్ర అనే ఇద్దరు అబ్బాయిలు ఈ అమ్మాయి ప్రతిరోజు వెళ్ళడం రావడం దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి ప్రతిరోజు వెళ్ళడం ఆ అమ్మాయికి అలవాటే. పాలను తీసుకుని వెళ్ళడం, భర్త ఇంటి దగ్గర గేదెల పనులు అవి చూసుకోవడం, ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతిరోజు చేసుకునే పనులే. అయితే అమ్మాయి రోజులాగానే భయపడకుండా పాలను తీసుకుని 5 గంటలకు వెళ్ళి కేంద్రానికి పోయడానికని వెళ్ళిందంట. వెళ్ళే దారిలో ఈ నాగేంద్ర, సురేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయి వెళ్ళడం చూశారు. అయితే పాలు పోసి తిరిగి వస్తుంటే ఆ అమ్మాయిని పట్టుకుని ఆ చేలగట్ల మీద ఆ లోపలికి తీసుకుని వెళ్ళిపోయి నోట్లో గుడ్ల కుక్కేసి ఆ అమ్మాయిని బలాత్కారం చేశారు. ఇద్దరు కూడా ఆ అమ్మాయిని పాపం ఇది చేసి పైగా బెదిరించారు ఆ అమ్మాయిని. నువ్వు కనుక మీ భర్తకు చెప్పావు అనుకో నీ జీవితమే పోతుంది, మాకేం అవ్వదు, మమ్మల్ని ఏం చేయలేడు, నీ భర్తను కూడా మేము లేపేస్తాము, నువ్వు కనుక ఇలాంటి పిచ్చి పనులు చేసి పోలీస్ కంప్లైంట్లు కానీ ఎవరికైనా చెప్పడం కానీ ఇలాంటివి చేసావంటే మాత్రం మళ్ళీ ఇంకోసారి నిన్ను ఏం చేయాలో అది చేస్తామని ఆ అమ్మాయిని ఈ రకంగా బెదిరించారు. బెదిరించిన తర్వాత ఇంకా ఆ గొడవ జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా సైలెంట్గా ఇంటికి వచ్చేసి లోపల కుమిలిపోతూ బాధపడుతూ ఉంది. నిజంగా ఇప్పుడు నేను నా భర్తకు చెప్పానంటే వాళ్ళు అన్నట్టే నా భర్త ముందు నన్ను అనుమానించి నన్ను వదిలేస్తాడు కదా, లేదంటే నా భర్త వెళ్ళి వాళ్ళతో గొడవ వేసుకున్నాడనంటే నా భర్తను వాళ్ళు చంపేస్తారు కదా, నా జీవితం నాశనం అయిపోతుంది కదా, అసలే నాకు అమ్మా నాన్న లేరు, ఎవరూ లేరు, ఇప్పుడు ఇన్ని గొడవలు పెద్ద గొడవలు జరిగాయంటే మరి నా జీవితం ఏంటి, నేను బయటకు వెళ్ళి నేను ఎలా బతకగలను, నా పరిస్థితి ఏంటి అని ఆ అమ్మాయి లోపలే కుమ్మిలిపోయి బాధపడుతూ ఉందంట. మొన్న ఫిబ్రవరి 27వ తారీఖున ఈ సంఘటన జరిగింది. అయితే ఇంకా అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేక అలాగే బాధపడుతూ ప్రతిరోజు అలాగే పాలు పోయడానికని వెళ్తూ వస్తూ భయంగా బతికిందంట. ఇంకా ఆ అమ్మాయి మనసు ఆపుకోలేక ఏది జరిగితే అది జరిగింది, నేను ఈ దారుణాన్ని చెప్పాలి, ఒకవేళ నేను చెప్పకపోతే రేపు మళ్ళీ నేను ఎప్పుడైనా పాలు పోయడానికి వెళ్ళానంటే మళ్ళీ నన్ను ఇలాగే చేస్తారని భయపడి ఆ అమ్మాయి మనసులో దాచుకోక పక్కింటి అమ్మాయి అక్క అని పిలుస్తుందంట. బాగా స్నేహంగా ఉంటారంట పక్కింట్లో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్క నాకు ఇలా జరిగింది, ఆ పలానా వాళ్ళిద్దరూ కూడా సురేంద్ర, నాగేంద్ర నన్ను ఇలా చేశారని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర చెప్పుకొని బాధపడిందంట. వెంటనే ఆ అమ్మాయి చెప్పిందంట, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చెప్పకుండా ఊరుకున్నావు, చెప్పుండుంటే ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు నువ్వు కనుక నీ భర్తకి కానీ ఎవరికి చెప్పకుండా ఉన్నావు అనుకో రేపు నువ్వు అదే దారిలో తిరుగుతూ ఉంటావు, రేపు మరి ప్రతిసారి నిన్ను ఇలాగే చేస్తారు, అప్పుడు పరిస్థితి ఏంటి, నిన్ను ఏమన్నా చేస్తే నీ జీవితం ఏంటి, నువ్వు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, మనం ఎన్ని చూడట్లేదు టీవీల్లోనూ అక్కడ అని చెప్పేసి ఆ అమ్మాయికి
ధైర్యం చెప్పి ఏమి కాదు నువ్వు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందేనని భర్తకు చెప్పి అమ్మాయి తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇప్పించిందంట పోలీస్ స్టేషన్లో. ఆ సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. చూసారండి, మనం ఉమెన్స్ డే అంటాము, మహిళలంటే ఎంతో గౌరవం ఉందంటాము, మహిళలంటే వాళ్ళు లేకపోతే జీవితమే లేదని అంటాం. మరి ఎన్ని దారుణాలండి ఈ మధ్యకాలంలో ఎన్ని చూసాము చెప్పండి. ఎన్ని కఠిన శిక్షలు పడినా ఏం పడినా కూడా ఎక్కడైనా ఎవరైనా భయపడుతున్నారా? ఎవరైనా ఇది తప్పు అని ఆలోచిస్తున్నారా? చివరికి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళను కూడా ప్రశాంతంగా బతికే వాళ్ళను కూడా ఈ రకంగా చేసేస్తున్నారు. పాపం ఆ అమ్మాయి జీవితం చూడండి. ఇప్పుడు పాపం భయపడి చెప్పకుండా తనలో తను 10 రోజుల పాటు కుమిలిపోయి ఈ రోజున వచ్చి బయట పెట్టింది. పోలీసులు కూడా అడిగారు, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా అని. అంటే నాకు అమ్మా నాన్న లేరు, నేను చెప్తే నా భర్త నా ముందు అనుమానించి నన్ను వదిలేస్తాడు ఫస్ట్, లేదంటే వాళ్ళతో గొడవకు వెళ్తాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నిన్ను కూడా లేపేస్తామని చెప్పారు అని పాపం ఆ అమ్మాయి చెప్పి బాధపడుతోంది. చివరికి పల్లెటూళ్ళలో కూడా భద్రత లేదు. ప్రశాంతంగా ఉంటాయి పల్లెటూళ్ళు, ఎవ్వరూ ఏవి అనరు, ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వాళ్ళే, వరుసలు పెట్టి చక్కగా ప్రేమగా పలకరిస్తారు పల్లెటూళ్ళని ఇంతకు ముందు కాలంలో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. చివరికి ప్రశాంతంగా ఉండే పల్లెటూళ్ళలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతాయి. చేలగట్టుల్లో ఒంటరిగా వెళ్ళాలన్నా అప్పుడు కాలంలో భయపడేవారు కాదు. ఇప్పుడు చూసారా, ఈ కూలి పనికి వెళ్ళాలన్నా తిరిగి ఇంటికి రావాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితి. మనం ఇన్ని చూస్తున్నా కూడా ఎవరిలోనూ కొంచెం కూడా భయం అనేది లేదు. ఎక్కడ కూడా కఠినమైన శిక్షలు పడట్లేదు. అసలు ఈ దారుణాలు ఎప్పుడు ఆగుతాయి అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్న ఉమెన్స్ డే రోజున కూడా ఇంకా చాలా దారుణాలు జరిగాయి ఆడవాళ్ళ మీద. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చెప్పుకుందాం. కానీ చూసారా అండి, మరి మహిళల గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఏ రకంగా జరుగుతున్నాయో. పల్లెటూరు అమ్మాయి పాపం అమాయకత్వం, అమ్మాయి పాలు అమ్ముకుని జీవితం సాగిస్తూ ఉంది. తల్లిదండ్రి లేరు, భర్త తను వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉన్న జీవితాన్ని ఈ దుర్మార్గులు వచ్చి వాళ్ళ కాపురంలో ఎలా నిప్పులు పోసారో చూసారా. నిజంగా చెప్పాలేనంటే ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాగలరు. అలాంటి రోజే అసలు నిజమైన ఉమెన్స్ డే అంటే అప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఓ పక్క భయంగా బతుకుతూనే ఉన్నాము. ఉమెన్స్ డేలని గొప్పగా ప్రతి ఒక్కరు మగవాళ్ళందరూ కూడా విష్ చేసి నిజంగా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఎందుకండి ఈ రోజున భర్త దగ్గరే భార్యకు భద్రత లేదు. ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన భార్యని ఈరోజు భర్త చేతుల్లోనే ఇదవుతున్నారు. మరి భార్యలకి భర్త చేతిలో భద్రత ఉందా చెప్పండి? భర్త బాధ్యతగా భార్యను చూసుకుంటున్నాడా ఎక్కడైనా? మరి ఈ మధ్యకాలంలో ఎన్ని చూసామండి. మరి వాటికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? మదర్స్ డేలు వచ్చినప్పుడేమో అమ్మలతో సెల్ఫీలు దిగేసి ఫోటోలు పెట్టేస్తాం, తర్వాత అమ్మకు అన్నం పెట్టాం. రక్షాబంధన్ వస్తేనేమో ప్రేమగా చెల్లెళ్ళు ఇంటికి పిలిచేసి రాఖీలు కట్టించేసుకుంటాం, తర్వాత పట్టించుకోము. అలాగే ఉమెన్స్ డే వచ్చిన రోజున ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పేస్తాం, తెల్లారు లేచి వేరే ఆడవాళ్ళ మీద ఎప్పుడు కాటేద్దామని చూస్తూ ఉంటారు. ఇంకెందుకండి ఈ సెలబ్రేషన్స్ దేనికి చేసుకుంటున్నారు? అంటే మిగిలిన రోజుల్లో గౌరవం అనేది ఎవరు ఆడవాళ్ళకి? ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మాత్రమే గొప్పగా చెప్తారా? ఆ రోజున కూడా ఆడవాళ్ళకి నిన్న ఉమెన్స్ డే అన్నారు, ఉమెన్స్ డే రోజున కూడా ఆడవాళ్ళ మీద దారుణాలు జరిగాయి. ఎక్కడ ఆగాయి చెప్పండి? మరి అది ఎంత బాధాకర విషయం. కానీ మొత్తం ఈ సొసైటీ ఏ రోజైతే పూర్తిగా ఆడవాళ్ళు అంటే గౌరవం ఏ రోజైతే ఇస్తుందో, ఈ దారుణాలు, ఈ ఆడవాళ్ళ మీద జరిగే ఈ అన్యాయాలు ఇలాంటివి ఏ రోజైతే ఆగుతాయో, నిజమైన ఉమెన్స్ డే అంటే మనం ఆ రోజునే చేసుకోవాలి. మాకు భయం లేదు, మేము 10 మంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రాగలము, ఈరోజు ఎంత చీకటైనా ఇంటికి ధైర్యంగా రాగలము అని అనుకున్న రోజునే నిజమైన ఉమెన్స్ డే చేసుకోవాలి. అలాంటి రోజు రావాలని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. ఈ ప్రతి మగవాళ్ళు కూడా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు మీరే మనస్సాక్షికి ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆడవాళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పే మనం ఆడవాళ్ళని ఈ రకంగా చెయ్యొచ్చా, ఇది కరెక్టేనని ఎవరు మనస్సాక్షికి వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించుకోండి. కనీసం ఆ రోజైనా ఈ ఆడవాళ్ళ మీద ఘోరాలు తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిజమైన ఉమెన్స్ డే అంటే ఈ అన్యాయాలు, ఈ ఘోరాలు ఇలాంటివన్నీ ఆగినప్పుడే నిజమైన ఉమెన్స్ డే మనం అందరం చేసుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.